ఇప్పుడు మేము వస్తాము మా మామ వీళ్ళిద్దరు వీళ్ళకి ఏం సంబంధం చెప్తారో చెప్పండి సార్. వాళ్ళు మాట్లాడతారు సార్ బయట. మీరు కాదు కదా సార్ వాళ్ళ చేతిలో పెట్టినాం సార్. వాళ్ళని మాకు సమాధానం చెప్పమని సార్. పేరెంట్స్ ఉన్నారు సార్. స్టూడెంట్ యూనియన్ కాదు సార్ మేము. నేను ఏ పొలిటికల్ పార్టీ సంబంధించిన కాదు సార్. నేను యాజ్ ఎ పేరెంట్ వచ్చిన సార్. సార్ నేను యాజ్ ఎ పేరెంట్ సార్. నా యజమానితో సమాధానం చెప్పించండి సార్. సార్ నేను స్టూడెంట్ ఆర్గనైజర్ కాదు. నేను పార్టీ నుంచి రాలేదు. వచ్చిందా కూర్చుంటున్నామని చెప్పండి సార్. నేను యజమాని సమాధానం చెప్పించండి సార్. నాకు సార్ నాకు సమాధానం చెప్పించండి సార్. ఉదయజీ వాళ్ళు అట్నే అంటారు. పోలీసు వాళ్ళు అట్నే అంటారు. వాళ్ళు డిస్ప్లే చేసేస్తారు. సార్ నేనేమంటున్నా సార్. నా పిల్ల చిన్న పిల్ల కదా సార్. నా పిల్ల చిన్న పిల్ల కదా సార్. సమాధానం కాదు. నా చిన్న పిల్ల కదా సార్. నా పిల్ల మేము కొట్లాడతలేం కదా. ఇక సమాధానం చెప్పు. ఇంకా బయటకు పోయినా న్యాయం చేయండి సార్. యజమాన్యాన్ని ఏం కాపాడుతారు మా పిల్లలని? ఈ నుంచి బలవంతంగా యజమాన్యం చేతిలో మా పిల్లలు పెట్టాలి. యాజమాన్యాన్ని సమాధానం చెప్పమనండి. నాకు ఎవరు వదులుతారు? ఓన్లీ పేరెంట్స్ ఉన్నాం సార్ ఇక్కడ. నేను ఒకటే సార్ నేను ఒక చిన్న రోడ్ చెప్తా. పిల్లల్ని అందరూ నిలగొట్టేసి కాలేజ్ మొత్తం లేవల్ చేసేస్తాం, వెళ్ళిపోతాం. ఏం కేసు లేదు. జంతువుని కాదు. ఆవగిందంత చలనం లేదు మేడం మీకు. తప్పు ఎవరిదని ఎందుకు ఏడుస్తున్నాం మనం?